రాజధాని ప్రాంతంలో వ్యర్థాల నిర్వహణ కోసం ఉద్దేశించిన భారీ జిందాల్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. పెద్ద ఎత్తున తరలిరానున్న వ్యర్థాలను తమ ప్రాంతంలోకి రానిచ్చేది లేదని స్థానికులు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. గుంటూరు నగరానికి చెందిన చెత్తతోనే ఇన్నాళ్లు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు విజయవాడతో పాటు సమీప ప్రాంతాల నుంచి చెత్త తీసుకొస్తే సహించేది లేదని చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు జిందాల్ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. విజయవాడ, గుంటూరుతో పాటు సమీపంలోని పురపాలక సంఘాల్లోని వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా గుంటూరు క్లస్టర్కు సంబంధించిన పనులను జిందాల్ సంస్థ దక్కించుకుంది. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో జిందాల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. గుంటూరుకు సమీపంలోని నాయుడుపేట వద్దనున్న డంపింగ్ యార్డు సమీపంలోనే 150 కోట్లతో జిందాల్ సంస్థ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. గుంటూరుతో పాటు విజయవాడ నగరపాలక సంస్థలో సేకరించే చెత్తతో పాటు సమీపంలోని 5 పురపాలక సంఘాలోని వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేయనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు రూపొందించగా ప్రభుత్వం ఏడాదిలో పూర్తి చేయాలని గడువు విధించింది. అన్ని సక్రమంగా ఉన్నా తీరా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలనుకునేసరికి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వివిధ చోట్ల నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చే వ్యర్థాలతో తమ ప్రాంతమంతా కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టడం అనేది అది మనం హర్షించదగ్గ విషయమే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కానీ సెలక్షన్ ఆఫ్ ప్లేస్ మట్టు కరెక్ట్ కాదనేది వందల మంది జనం యొక్క అభిప్రాయం. కారణం ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలామంది ఇక్కడ ఇదంతా రెసిడెన్షియల్ లొకాలిటీ. ఇక్కడ ఎంతోమంది చిన్న సన్నకారు రైతులందరూ కూడా కూరగాయలు ఆకుకూరలు పండించుకుని బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మంచి వాటర్ వస్తుంది. ఇదంతా కూడా పొల్యూట్ అయిపోద్దని, నివాస ప్రాంతాలు కానీ దెబ్బతింటాయని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల 50 స్పిన్నింగ్ మిల్లు ఉన్నాయి. ఎప్పుడైనా సరే వీళ్ళు పెట్టే గొట్టం ద్వారా పైనుంచి ఎక్కడో పొగ వచ్చినప్పుడు పొగ ఎక్కడోసారి ల్యాండ్ కావాలి భూమి మీద. ఈ ల్యాండ్ మొత్తం యారనంటే దారం మీద ఈ పొగ తాలూకు మసి కానీ ఏదైనా సరే ఫామ్ అయిందంటే అది మార్కెట్లో పోదు. మార్కెట్లో పోతే ఈ స్పిన్నింగ్ మిల్లు మూతపడిపోతాయి. స్పిన్నింగ్ మిల్లు మూతపడిపోతే ఒక్క మిల్లుకి 600 మంది వర్కర్స్ ఉన్నారు. కనీసం 30,000 మంది వర్కర్స్ నిరుద్యోగులు అవుతారు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇది ఎక్కడన్నా రిమోట్ ఏరియాస్లో పెట్టుకుంటే ఏంటంటే ఇది ఎఫెక్టివ్గా ఉండిద్ది. అంతేగాని జనాలు తిరిగే దగ్గర జనాలకి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు గుంటూరు సిటీలోకి వెళ్ళాలంటే విత్ ఇన్ 5 to 10 minutes యూ కెన్ రీచ్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ నాట్ సో ఫార్, దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ 5 to 6 kilometers. ఓకే, లాంగ్ డిస్టెన్స్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి దెన్ యూ కెన్ టేక్ కేర్ అబౌట్ దట్. ఈ మొత్తం చెత్తని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం వలన ప్రాసెసింగ్లో ఎటువంటి గ్రేడింగ్, ఎటువంటి ప్రాసెసింగ్ ఉపయోగిస్తారనే దాని మీద అనుమానాలు ఉన్నాయి. దీంట్లో ఎరువులు తయారు చేయొచ్చు, పిల్లెట్స్ని సిమెంట్ ఫ్యాక్టరీలో ఉపయోగించవచ్చు, విద్యుత్తుని ఉపయోగించవచ్చు, వేస్ట్ మెటీరియల్ని ఏ రకంగా పంపిస్తారనేది తెలియదు. ఇంత పెద్ద ఎత్తున చెత్తని జిల్లా మొత్తం నుంచి కొన్ని 100 లారీల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్, ఆ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇటువంటి పరిశ్రమను తీసుకొచ్చి ప్రజల మధ్య ఉండే ప్రాంతంలో పెట్టడం చాలా ప్రమాదం. ప్రతిరోజు ఇక్కడ 1200 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డు వల్ల కొంత కాలుష్యం జరిగిన మాట వాస్తవమేనని, పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ ప్లాంటు వల్ల ఆ సమస్య తీరుతుందని జిందాల్ సంస్థ భరోసా ఇస్తోంది. ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడి డంపింగ్ యార్డులో చెత్త పారబోయడం జరగదని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫస్ట్ దీని నుంచి పొగ మీకు అసలు విజిబుల్ అనేదే ఉండదు, ఎమిషన్స్ వస్తాయి. ఈ ఎమిషన్స్ కోసం ఎంత లెవెల్లో ఉండాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒక రూల్ విడుదల చేసిందండి. ఆ విడుదల చేసిన దానికన్నా మేము ఇంకా తక్కువ విడుదల చేసే ఎమిషన్ నామ్స్కి దానికోసం ఎక్విప్మెంట్ అంతా డిజైన్ చేయబడిందండి. అయితే ప్రజల్లో ముఖ్యంగా ఏంటంటే వాటర్ పొల్యూషన్ అవుతుంది అనేది, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఈ ప్లాంట్ వల్ల రకరకాలైనటువంటి రోగాలకు కారణాలు ఏమన్నా వస్తాయేమో అన్న ఒక అప్రహెన్షన్ ఉంది. సో వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు క్లారిఫై చేయడం జరిగింది టెక్నికల్గా. ఇప్పుడు మిగతా అందరిది వేస్ట్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళకి డౌట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వేరే మున్సిపాలిటీస్ నుంచి ఇక్కడ వచ్చే వేస్ట్ కూడా అంతా కాంపాక్టర్ ద్వారా వస్తుంది. అది పూర్తిగా క్లోజ్డ్ వెహికల్. సో ఇక్కడ కూడా వేస్ట్ బయటపడడానికి అనేది అవకాశం లేదు. ఆల్రెడీ గుంటూరు తరపున మేము ఒక కాంపాక్టర్ని కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మా దగ్గర ముందు ఓపెన్ ట్రక్స్ ఉన్నా ఇప్పుడు ఒక కాంపాక్టర్ని ఆల్రెడీ ట్రయల్ బేసిస్లో రన్ చేస్తున్నాము. సో అవి కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి ఆల్రెడీ కనిపించే ఉంటాయి.
ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న చెత్తతో ఇబ్బంది పడుతున్న గుంటూరు, విజయవాడ నగరాలకు జిందాల్ ప్రాజెక్టుతో మోక్షం కలగనుందని సంతోషపడుతుంటే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.